అది మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఆ ప్రెసిడెంట్ అయినా, పిఎం అయినా, సీఎం అయినా ప్రశ్నిస్తారు. మీరు అడిగే రీతిలో రావాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? వాళ్ళు నచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. అరే మా పార్టీలో మారలేదని చెప్పి మీ పార్టీకి చేయాలని చేస్తారా ఎవరైనా? చూస్తే ఒకటి కాదండి, ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా ఎక్కడో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయి. కళ్ళు వస్తున్నాయి, వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్లు వస్తున్నాయి. అవి చూసినప్పుడల్లా కంట తడిపడి నీరు ఒకటే భావం, ఏం చేయగలం, ఏం చేద్దాం, ఏ రకంగా దీన్ని ఆపుదాం అనక ఒకటే ఏడుపు. అంటే ఇటువంటి స్థాయికి మీరు తీసుకెళ్తారా? మీరు చెయ్యండి. ఎవరైనా ఆ నాయకులు కానీ ఆ నియోజకవర్గంలో అవినీతి చేస్తే బయటికి తీయండి, ప్రూఫ్లు బయటకు తీసుకెళ్తే వాళ్ళు లీగల్గా వాళ్ళ ఇచ్చేసి జైలుకి పంపించండి. ఇక్కడే కాదు, నేను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సేమ్ అదే అక్రమ కట్టడాలు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపాలిటీ సిబ్బంది, ఇదే మున్సిపల్ మేయర్ వీళ్ళందరూ కూడా ఏ రకంగా మీరు కట్టడాలు కట్టుకోండి, ఏ రకంగా వాళ్ళకి మరి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చారు, ఏ రకంగా మీకు సహకరించారు. అప్పుడు ఆ రోజు కరెక్ట్ అయింది, ఈ రోజు తప్పెలగైంది అంటే లక్ష్మణరావు గారు సార్ చెప్పండి. ఇప్పుడు మీ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఇంత చేటు ఆవేదన మీరు వెలగక్కుతున్నారే, 5 ఏళ్ల పాటు కడుపులో దాచిపెట్టుకుని వాళ్ళ వేదనని ఎవరికి చెప్పుకోలేని వాళ్ళందరి బాధ గోస ఎప్పుడైనా వినపడ్డాయండి మీకు? నేను మాట్లాడుతున్నది సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు, సామాన్య ఓటర్లు, పెద్ద పెద్ద లీడర్ల గురించి మాట్లాడలేదు. పెద్ద పెద్ద లీడర్లకి వాళ్ళు దిక్కు లేదని మీరు అంటున్నారు. నేననేది ఏంటంటే సామాన్యులకు దిక్కు లేని పరిస్థితి మీరు తీసుకొచ్చి ఇవాళ మీరు దిక్కుతోచని విధంగా తయారైపోయారు, మీకు మీ పార్టీ అలా తయారైందని చెప్పేసి అబ్జర్వేషన్. దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి లక్ష్మణ్ గారు? వాసుదేవ్ గారు, మేమన్నదేనంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరి మీదకి వెళ్ళి మీరు దాడి చేయండి అని ఆయన చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ ఈ సోకాల్డ్ లీడర్లు ఎవరైతే నియోజకవర్గంలో స్థానిక ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, వ్యక్తిగత పూజ చేసినటువంటి కార్యకర్తలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చర్యలకి పాల్పడి ఆ దాడులు చేయడం గురవుతాం మనం చూస్తూ ఉన్నాం. కానీ అవి తప్పు అన్నా, ఈ రోజున అధికారం శాస్త్రం కాదు ఎవరు కూడా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రేపు ఎలా ఉందంటే వాసుదేవన్ గారు, ఆడు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీలో ఉండి మళ్ళీ ఎలక్షన్ రాగానే పార్టీ మారుతారు. పార్టీ మారగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి వాళ్ళకి, ఆ గొడవలు వీళ్ళు తీర్చుకోవడానికి ఏంటంటే పార్టీ కండువాలు వేసుకుని ఆ అధికారంలో రాగానే మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇది సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి గొడవలు తీర్చుకోవడానికి పార్టీ కొండ వేసుకుంటారు. పార్టీలోకి వచ్చినవాడు మంచివాడో చెడ్డవాడో అసలు ఏంటో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరు. నియోజకవర్గంలో అసలు రండి అంటే మా పార్టీలో ఇంతమంది జాయిన్ అయ్యారని మనం భజన చేసుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి కొండలు కప్పేస్తాం. ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ ఏ స్థాయి కార్యకర్త, ఆడ ఎంతవరకు విధ్వంసం సృష్టించగలరు? తెలుగుదేశం వేసిన ఎత్తుగడలో ఆ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా వైసీపీ కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే మీరు ఇలాంటి చిన్న చిన్న అంశాలు మాట్లాడుకునే లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తున్నారు, పోలవరం గురించి మాట్లాడుతున్నారు, రాజధాని గురించి మాట్లాడి పైసలు తీసుకొని వస్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్. సో అంటే రాజకీయం ఒక పక్క తన యంత్రాంగం చేత చేయిస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఢిల్లీ వెళ్ళి చేస్తున్నారు. జనాలకు కావాల్సిందండి డెవలప్మెంట్. మనం వచ్చామా, నొక్కామా, ఇచ్చామా కాదు. ఇప్పుడు జరిగింది అది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ రౌండ్ లో వస్తాం. ఒక్క నిమిషం మీరు అందరికి ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారు పసుపు పిల్ల మెడలో వేసుకుని వెళ్తారు. ఎందుకంటే పసుపు పిల్ల గురించి తెలుసు మనకి. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు, ఆ బిల్ల వేసుకుని వెళ్తే మా సగటు ప్రధానమంత్రి కూడా కుర్చీ పెట్టి అయ్యా మీ రాష్ట్రానికి ఏం కావాలి, ఇన్ని లక్షల కోట్ల తీసుకునేళ్ళని మనకి కంటైనర్లు పంపిస్తారు. ఎందుకంటే అడగగానే ఇచ్చేస్తారు మోడీ గారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పసుపు బిల్ల ఉంది కాబట్టి. మీరు పరిపాలించినప్పుడు ఇవ్వలేదా? చాలా రాష్ట్రాలని కాదని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదా? మన వాస్తవాలు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం మనకి ఇచ్చారు. అదే చెప్పాను, రావాల్సినవే. కానీ అప్పుల మీద మనకి ఎటువంటి అధికారం లేదు. కానీ అవి కూడా వెళ్ళి తెచ్చుకున్నాక బెగ్గింగ్ బౌల్ పెట్టుకొని మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, మొత్తానికి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3.0 మళ్ళీ చూపిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఢిల్లీలో పాలిటిక్స్ నడబోతున్నారు. ఈసారి ఏంటంటే ఇంతకి క్రితం దానికి ఇప్పటికీ తేడా, అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. నేను రాత్రి కూటమి ఎంపీలతో సమావేశం అయ్యారు. ఆయన
కేవలం మీ పార్టీ వాళ్ళే కాకుండా జనసేన బీజేపీ వాళ్ళతో కూడా కలిసి మనం ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, మన టాప్ ప్రయారిటీస్ ఏంటి, పోలవరమా రాజధానా, ఈ రెండు అయితే పైసలు ఎట్టా తెచ్చుకోవాలి. ఏబుల్ పీపుల్ ఈసారి ఎలక్ట్ అయ్యారు. పెంసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి, ఆయన అకాడమిషియన్, ఆయన విద్యావేత్త ప్లస్ బాగా అథారిటీ ఉన్నవాడు. అలాగే రామ్మోహన్ నాయుడు 3 టైం ఆయన ఎంపీ, మరి ఆయన కూడా సివిల్